ఒకప్పుడు బాలీవుడ్ ఎలా ఉండేదంటే ఒక కిస్ సీన్స్, ఎక్స్పోజింగ్ లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలా ఉండేది. లేకపోతే డోనర్ అని చెప్పి కొన్ని వచ్చాయి, స్పమ్ డోనర్స్ అని, ఇట్లా విచిత్రమైన స్టోరీస్ తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బయోపిక్స్ వస్తున్నాయి. ప్యాడ్ మ్యాన్ కానీ లేకపోతే గంగూబాయ్ కానీ ఇలాంటి కాశ్మీరీ ఫైల్స్ కానీ ఇలాంటివన్నీ. నేను అనేది అదే, వాటిల్లో వాస్తవాలు ఎంత, నేతి పీరకాలో నెయ్యి ఉంటుందా? వీళ్ళు చేసే చారిత్రక సినిమాల్లో కూడా చరిత్ర లేదు. అంటే వాళ్ళ ప్యాటర్న్ మార్చారు ఎందుకని? అదే మార్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా 200 సంవత్సరాల తర్వాత అయినా సరే బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చారు, వాళ్ళు మన పరిపాలించారు ఇనేది వాస్తవం కదా. దీన్ని అయితే చరిత్రను ఎవరై మార్చలేరు కదా. మరి బ్రిటిష్ వాళ్ళ కోణంలో ఏముంటుంది? ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు వచ్చి మేము బిజినెస్ పెంచుకోవాలని వచ్చామనుకుంటారు. వాళ్ళు ఎందుకు బిజినెస్ పెంచుకోవాలని వచ్చినప్పుడు బిజినెస్ చేయాలి. అధికారంలోకి ఎందుకు వచ్చారు? అధికారంలోకి రాకూడదు కదా. మరి దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన వాళ్ళని చంపేశారు కదా. ఇది తప్పు కదా. కానీ మనం ఇలా జరిగినందుకు గాను ఈ రోజు బ్రిటిషర్స్ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఊరుకుంటారా? వాళ్ళు నార్మల్ గానే మాట్లాడతారు, వాటి గురించి మాట్లాడరు. అసలు మనకి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా. లేదు కదా. మరి ఇప్పుడు మీరు చరిత్రని తీసుకొని వచ్చి, చరిత్రలో జరిగిన వాటిని తీసుకొని వచ్చి మీరు ఇవాళ మాట్లాడి వాటిని మీరు అర్ధసత్యాలతో సినిమాలు తీస్తే వాటిని చూసి మేము అంగీకరించాలి. ఇప్పుడు అసలు స్టోరీ సంభాజీ గురించి స్టోరీ ఏంటి అంటే, ఈ సినిమాలు తీసే వాళ్ళు ఎవరు ఆ కాలంలో లేరు. ఆ కాలంలో మనకి వాస్కోడిగామా పలానా దేశాన్ని కనిపెట్టాడు అని రాస్తాం. ఇది వాస్తవం కదా. అలాగే చరిత్రకారులు వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో ఏం జరుగుతుంది అని చరిత్రను రికార్డ్ చేసేవాళ్ళు. రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళతోటి కూడా మాట్లాడేవాళ్ళు. ఓకే, ఈ సంభాజీ అనే వ్యక్తి వాస్తవం, శివాజీ ఎంత వాస్తవం సంభాజీ కూడా అంతే వాస్తవం. అయితే ఈ శివాజీ కాలంలోనూ రాసినవి ఉన్నాయి, చరిత్ర లిఖించబడింది. అలాగే ఇప్పుడు సంభాజీ కాలంలో కూడా లిఖించబడి ఉంది. అయితే సంభాజీతోటి అతను సంభాషించినట్లు కూడా ఉంది. సంభాజీ నిజానికి ఏ రోజు సంభాజీని మతం మారమని చెప్పి అడిగినట్లుగా ఎక్కడ ఆధారం లేదు. ఇది రాసింది ఒక ముస్లిం కాదు. ముస్లిం అయితే పక్షపాతంతో రాశాడు అనుకోవచ్చు. వేరే దేశస్తులు ఇక్కడ ఏం జరుగుతుందో రాసిన వాళ్ళు ఎక్కడ రికార్డ్ చేయబడలా. సంభాజీ స్త్రీలోలుడని రాశారు. సంభాజీ రాజ్యాల్ని ఆక్రమణకి వెళ్ళేవాడు, యుద్ధాలు చేసేవాడు అని ఉంది. అన్నీ ఉన్నాయి. అన్నీ రికార్డ్ చేసినప్పుడు ఇది ఒక్కటే ఎందుకు వదిలిపెడతారు చరిత్రకారులు? ఈ రోజుకి మీరు రామాయణము మహాభారతము అప్పటివి మక్కీ కరెక్టు, ఇక్కడే అయోధ్య ఉంది, ఇక్కడే రాముడి గుడి ఉంది అని మీరు చెప్తున్నప్పుడు దానికి ఆధారం ఏంటి? చారిత్రక ఆధారమే కదా మీరు చెప్పేది. మరి మీరు చెప్పింది ఆధారాలు కరెక్ట్ అయినప్పుడు ఆ చరిత్రకారులు రికార్డ్ చేసింది తప్పని ఎట్లా అంటారు మీరు? మరి ఇలాంటివి పట్టుకొని మీరు ఎందుకు ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు? ఇప్పుడు అవసరం ఏంటి చెప్పండి? ఈ రోజు ఈ దేశానికి ఏంటి అవసరం? ఈ దేశంలో ఇవాళ ఈ రోజుకి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది. దాని మీద ఏమన్నా సినిమా తీస్తున్నారా? ఎంతసేపటికి బాయ్స్ ఫీలింగ్సే చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ చూసుకోవచ్చు. అసలు యానిమల్ మూవీని నేను మూవీ అనను, అది సినిమా కాదు, అది సినిమానే కాదు. మరి దానికి అర్జున్ రెడ్డి కూడా తీసుకోవచ్చు ఉత్తమ చిత్రంగా. ఇంకా అర్జున్ రెడ్డిలో ఎంతో కొంత ప్రేమ అనేది ఉంది. ప్రేమ కాదు, భావోద్వేగాలు అదుపులో లేని పిల్లవాడిని ఎట్లా తయారవుతాడు? నువ్వు ఇంట్లో ఉంచుకుని అతని భావోద్వేగాల పట్ల ఆలోచన కలిగి ఉండి అతన్ని మార్చుకోవాల్సింది పోయి ఇంట్లోంచి గెంటేస్తే ఎలా తయారవుతాడనే చూపించింది ఆ సినిమా. ఇది ఒక రకంగా చాలామంది తల్లిదండ్రులకి, చాలామంది స్టూడెంట్స్కి కనువిప్పని మనం ఎంతో కొంత గ్రేస్ మార్కులు ఇచ్చేద్దాం. కానీ యానిమల్ మూవీకి ఏమని ఇస్తాము గ్రేస్ మార్కులు? అక్కడ ఒక చట్టం లేదు, ఒక ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, ఏమీ లేదు. తండ్రిపై ప్రేమ అని చెప్పి ఏది పడితే అది చేసేస్తూ ఉంటాడు. నాకు అది కాదు, తండ్రి మీద చాలా మందికి ప్రేమ ఉంటది. మా తండ్రి మీద మాకు లేదా, మీ తండ్రి మీద మీకు లేదా? ఇప్పుడు అతను ఒక అన్యాయం చేశాడు, ఒక చట్ట వ్యతిరేకమైన పని చేశాడు, గన్ను వాడాడు,
పోలీస్ ఏడి మామూలుగా అయితే ఇప్పుడు మీరు ఒక గన్ను పేల్చండి, పోలీస్ వస్తాడా రాడా ఇమీడియట్గా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు పోలీస్ రాలేదు అక్కడ? ఆ సినిమా కాబట్టి, కమర్షియల్ థింగ్స్ కాబట్టి వాళ్ళకి ఇష్టం అసలు కనీసం సినిమాల్లో పోలీస్ అనేవాడు, ఇప్పుడు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మని చాలా చెత్త డైరెక్టర్, చెత్త సినిమాలు తీస్తున్నాడు అని తిట్టుకున్నాం. అవును. అతను చాలా మంచి సినిమాలు తీసున్నప్పటికీ కూడా ఒక చెత్త సినిమాలు కొన్ని మధ్యలో తీసేసరికి తిట్టుకున్నాం. అవును. ఏది అతనికి మంచి సినిమాలు తీసిన నేపథ్యం ఉన్నప్పటికీ ఇతను అసలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో కనీసం పోలీసు ఉంటాడు, ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఒక జైలు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు ఇక్కడ ఏమీ లేవు. అంటే ఇది ఎప్పటి కథ అనుకోవాలి, ఎప్పటి ఆలోచన అనుకోవాలి. అందులో రెండు గొప్ప డైలాగులు ఉన్నాయి. అవి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అనేసరికి అది గన్స్ తోటి మేక్ ఇన్ ఇండియా అయిందా, లేకపోతే ప్రజల నిత్యావసరాల విషయంలో మేక్ ఇన్ ఇండియా అయిందా అనేది అక్కడ విషయం కాదు. అక్కడ ఒక హిందూ కుటుంబంలో నుంచి ఒక ముస్లిం కుటుంబంలోకి మతం మారి, ఆ మతం మారిన వాడు ఎంత క్రూరంగా తయారయ్యాడు, హిందూ కుటుంబంలో ఉన్నవాడు ఎంత మంచిగా ఉన్నాడు, ఆ కుటుంబంలోకి మారినవాడు, ఆ మతంలోకి మారినవాడు ఎంత ఎంత క్రూరుడిగా తయారయ్యాడు చూపించడానికి మాత్రమే ఆ సినిమా ఉంది. మీరు సినిమా మొత్తం చూడండి, మొత్తం పేట్రియార్కీ అంటే పురుషాధిక్యత అడుగడుగున కనిపిస్తుంది అక్కడ. ఒక సీన్ కూడా ఉంది, అంటే వాడు వెళ్ళి అఫైర్స్ చేస్తాడు అమ్మాయితోటి, మళ్ళీ వచ్చి అమ్మాయి నేను నీలాగే చేస్తే ఏం చేస్తావు అని అంటే చంపేస్తా అంటాడు. కానీ అదే వ్యక్తి వాళ్ళ చెల్లెలకి నేను చంపేస్తాను నీ భర్తని, నువ్వు వేరే వాడిని చేసుకో, లేదా నేను వేరే వాడిని నేను చూస్తా, ఈసారి నాన్న నీకు మంచి సంబంధం చూడలేదు, నేను నీకు వేరే వాడిని చూస్తాను చెప్తాడు. అంటే వాడు చేస్తే కరెక్ట్. అంతే, మగవాడి సెంట్రిక్ గా సినిమా అంతా మ్యాన్ సెంట్రిక్ గా ఉంది ఆ సినిమా. అందుకే అది సినిమా కాదు అని చెప్పింది నేను. సరే, ఆల్ఫా మేల్ అని చెత్తా చెదారం అంతా తీసుకొచ్చాడు. అది ఒక పనికి మాలిన సినిమా, అది పనికొచ్చే సినిమా కాదు. అయితే దానికి ఎంతో కొంత రాజకీయ దురుద్దేశం ఉంది. అంటే ఇప్పుడు దానికి ఉత్తమ చిత్రంగా ఇచ్చారు. అదే ఎలా ఇచ్చారో నాకు అర్థం కాదు. ఎలా ఇచ్చారంటే మేక్ ఇన్ ఇండియా అని ఉంది కదా, మేక్ ఇన్ ఇండియా అనేది ఉంది కదా, మనుధర్మం ఉంది కదా అక్కడ. ఆ సినిమాలో మనుధర్మం ఉంది, మేక్ ఇన్ ఇండియా ఉంది, ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాకి ఇచ్చేశారు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తీసుకోండి. అంటే నా అభ్యంతరం ఏంటి అంటే, మీరు ఏ సినిమా అయినా తీయండి, కానీ దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి అని మాత్రం అనకండి. చారిత్రక ఆధారాలు ఉన్నాయి అని మాట అంటే గనక మీరు చారిత్రక ఆధారాలతోనే సినిమాలు తీయండి. కానీ సినిమా తీసే ముందేమో చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంటారు, అయిపోయిన తర్వాత ఏమో మేము కొంచెం వేరే కొంచెం కల్పితం ఉంది అని చెప్పి డిస్క్లైమర్లో వేస్తారు. ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు కదా. ఈ పని మొదటిగా చేసింది రాజమౌళి. నేను అదే తీసుకుందా అనుకున్నా, RRR మూవీ సీతారామరాజు క్యారెక్టర్ తీసుకొని, భీమ్ క్యారెక్టర్ తీసుకొని, అక్కడ చూస్తే అక్కడ వాళ్ళిద్దరు క్యారెక్టర్సే కాదు, ఆయన కొంచెం కల్పించి ఫ్లేవర్స్ యాడ్ చేశాడు. ఎందుకంటే వాస్తవంలో అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలా. అవును, వాళ్ళ చారిత్రక కాలం వేరు, వీళ్ళ చారిత్రక కాలం వేరు. కలిస్తే ఎలా ఉంటది అన్న ఆలోచనతో తీసాడు ఆయన. కలిస్తే ఎలా ఉంటది అనేది కూడా అలాంటప్పుడు ఊహాత్మక చిత్రం అని పెట్టాలి. రియల్ స్టోరీ అని చెప్పి మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టే కదా. ఇప్పుడు ఈ సినిమాలు కూడా అంతే, అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఆ సినిమాలు ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అబద్ధాలు, చారిత్రక నేపథ్యము అని చెప్తున్న సినిమాలన్నీ చరిత్రలోకి వెళితే అన్ని తప్పులు తడక అని తేలుతుంది. అందుకే నేను కొంచెం దయచేసి చరిత్రను చదువుకోండి. చరిత్రను చదివితే మీరు చారిత్రక ఆధారాలతో సినిమా తీస్తే సంతోషం. ఇప్పుడు మనకి హిందీలో మణికర్ణిక వచ్చింది, అండ్ మనకి తెలుగులో రుద్రమదేవి కూడా వచ్చింది, కానీ తెలుగులో హిట్ అవ్వలేదు, హిందీలో కూడా అంతంత మాత్రమే హిట్ అయింది. అంటే ఉమెన్ సెంట్రిక్ గా వచ్చిన మూవీస్ హిట్ అవ్వట్లేదు, కానీ మెన్ సెంట్రిక్ గా వచ్చిన మూవీస్ హిట్ అవుతున్నాయి. అది ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇలాంటి ఇందాక మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య జెండర్ ఈక్వాలిటీ లేదు అని చెప్పింది. అందుకే జెండర్ ఈక్వాలిటీ లేదు కాబట్టే ఇలా జెండర్ బయాస్ తోటి సినిమాలు తీస్తున్నారు. జెండర్ బయాస్ తోనే సినిమాలు ఆడుతున్నాయి. జనాలకు కూడా జెండర్ బయాస్ ఉంది. ఒక మగవాడిని హీరోగా ఊహించుకునే మనుషులు
ఒక ఆడదాన్ని ఒక హీరోయిక్గా ఒప్పుకోవటానికి ఇష్టపడరు. సినిమాల్లో కూడా చూడండి, ఒక్కొక్కళ్ళకి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చి 4-5 ఆడిన తర్వాత వాళ్ళకి సినిమాలు ఉండవు. ఎందుకంటే చుట్టూ సమాజం ఒప్పుకోదు, కంటిన్యూస్గా చూడలేకపోతున్నారు. అందుకని యాతావత చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇక్కడ ఏదో తెలుగు సినిమాలు అయ్యో భ్రష్టు పట్టిపోయినాయి అని అనుకుని బాధపడి వగచి, హిందీ సినిమాలు ఏదో చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకుంటే ఎండమావిలో నీళ్లు ఎతికినట్టే. రెండు అలాగే ఉన్నాయి. కానీ ఈ సినిమాల కన్నా కూడా ఆ సినిమాలు సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఒక మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ మధ్య ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, మసీద్ తవ్వుదాం, బండి సంజయ్ గారు, భూమికలు వస్తే మసీదు, లింగాలు వస్తే హిందువులది అన్నాడు. నేనేమంటానంటే, మీరు ఇంకొంచెం వస్తే అదే భూమికలు అంటే శవం లాగా ఉండదు కదా, భూమికలే వస్తాయి కదా. శవాలు వస్తే మసీదు, లింగాలు వస్తే గుళ్ళు అన్నాడు కదా. నేనంట ఇంకొంచెం కిందకు తవ్వండి, బౌద్ధ ఆరామాలు దొరుకుతాయి. మరి ఛాలెంజ్ అన్నప్పుడు అన్నిటికీ ఒప్పుకోవాలి. మరి దాన్ని ఏమంటారు, తొండి చేయకూడదు కదా. అది అందుకని అసలు ఈ సినిమాలు ఒక రాజకీయ ఉద్దేశంతో చరిత్రను వక్రీకరించి తీస్తున్న సినిమాలు ఇవి నిజంగా సమాజం పాలట విషగుళికలు నా ఉద్దేశం.